ఈ ఫ్యాన్ ఆపాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి 9 మాసాలు దేవుడు మనలను సురక్షితంగా కాపాడి 10వ మాసంలో నడిపించిన దేవునికి కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దేవుడు కృప చూపి నడిపించుకుంటూ వచ్చారు. ఎంతోమంది ఎన్నెన్నో ప్రార్థన అవసరతలు కలిగి మరి ప్రకటించబడి ఉంటుండగా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఎక్కువ భారం వహించి ప్రార్థించాల్సిన అవసరతలు ఉన్నవి అనేది మనకు అర్థమవుతా ఉన్నది ప్రకటనను బట్టి. దయచేసి ప్రార్థన భారంగా చేయాలని ప్రేమతో కోరుతా ఉన్నాం. ముందున్న ఆ పరిస్థితులు దాటాలంటే ప్రార్థనే ముఖ్యమైనది కనుక స్త్రీలు ఇంతకుముందు బాగా చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు అనేది వినబడుతుంది. దీన్ని మరి ఇంకొకసారి ఇక్కడ వినబడకూడదు. అట్లా స్త్రీలు బాగా ప్రార్థన చేయటానికి ఎక్కడ తగ్గిపోయారో దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలని ప్రేమతో కోరుతా ఉన్నాం. దేవుని వాక్యం చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం వచ్చిన 30 నుండి 36 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం వచ్చిన 30 నుండి 36 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి, ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదను అని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విన్నాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ మాసంలోని మొదటి ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని సేవించగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఆరాధించలేకపోయిన బిడ్డలకు మరొక సమయం అనుగ్రహించండి. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తేటగా ఎరిగి క్రమముగా పాల్గొనడంలో కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. తిరుగు ప్రకటనలు చదువుబడగా మీరు విన్నారు తండ్రి. మీ చిత్త ప్రకారంగా వివాహాల విషయాలలో, ప్రార్థనలు జరుపుకుంటున్న గృహప్రవేశ విషయంలోనేమి, గ్యాస్ ఏజెన్సీ విషయంలోనేమి మీ కార్యం జరిగించుకున్నారని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా, ప్రతి విషయాన్ని మీ సన్నిధిలో పెడుతూ అన్ని ఎరిగిన దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి కార్యాన్ని మీ చిత్త ప్రకారంగా జరిగించుకుంటారని విశ్వసిస్తూ చదవండి. పరిశుద్ధ లేఖనమును దీవించండి. ఇందులో ఉన్న సంగతులు మాకు వివరించండి. మీ దాసును వట్టివాడు మీరు ఎరుగుదరు. మీ ఆత్మ సహాయం చొప్పున మాత్రమే మీరు మాతో మాట్లాడదురని, మీ సహాయం అందిస్తారని విశ్వసిస్తూ
చేరి ఉన్న మా అందరినీ బలపరచుదని రాజన్న విషయంలో చూపిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి. ప్రవీణ్ చక్రవర్తిలో కార్యం చేయండి. వెంకటరావు గారి స్థలం విషయంలో మీ చిత్తానికి అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినియలో మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేఖన భాగాన్ని చాలాసార్లు మీరు విన్నారు, దీని మీద ధ్యానం కూడా చేసి ఉంటారు. ఇందులో నుంచి క్రొత్త సంగతులు మనం నేర్చుకోబోతున్నాము అనేది కాదు, కానీ ఇందులో కొన్ని మాటలు మన దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. అతను ధర్మశాస్త్రోపదేశకుడు అని 25వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అతను యేసు ప్రభు వారిని శోధిస్తూ అడిగాడు. అడిగి నిత్య జీవం నాకు కావాలి అని కోరాడు. అయితే ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ఓ, అవన్నీ తెలుసండి, అవన్నీ చేస్తున్నాను అన్నాడు. మంచిది అని ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. అదే సమయంలో మరొక మాట కూడా ప్రభు తెలియజేశాడు. 29వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తాను నీతిమంతుడు అయినట్టు కనబరుచుకొని కోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడు అని యేసుని అడిగాను. ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలలో ఒకటి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే దాంట్లో ప్రభు చెప్పిన ఈ మాటకు నా పొరుగువాడు ఎవడు అన్నందుకు యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని ఆ వ్యక్తికి వివరించారు. ఈ ఉపమానంలో ఉన్న భావం ఏంటి, సంగతులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు చెప్పిన మాట, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్తా ఉన్నాడు. యెరూషలేము అంటే దాని అర్థం సమాధానం, శాంతి అని, షాలోమ్. ఈ మాటలు దానికి వస్తాయి. యెరికో అంటే అర్థం పరిమళం. ఏమిటి అర్థం? పరిమళం, సువాసన. ఈ 2 పట్టణాల అర్థాలు చాలా బాగున్నాయి. ఈ 2 పట్టణాలలో ఏమేమి ఉన్నావో గ్రంథంలో మనం చూడవచ్చు. యెరూషలేం అంటే అర్థం ఏంటి? సమాధానం, శాంతి. యెరికో అంటే సువాసన లేక పరిమళం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఈ 2 పట్టణాల మధ్య నిడివి చాలా దూరం ఉంది. దరిదాపుగా కొన్ని మైళ్ళ దూరం ఉన్నది. సుమారు 18 మైళ్ళ పైబడి అట్లా ఉంది. యెరూషలేము పట్టణం కొండ మీద ఉన్నది, పర్వతం మీద. యెరికో పట్టణము పర్వతానికి దిగువన ఉన్నది. అంటే సుమారుగా 400 అడుగుల లోతుకి ఆ పట్టణం ఉంటుంది. ఈ మధ్యలో అంతా పర్వత ఆరోహణలు. ఈ ప్రయాణము ఉన్నది. ఈ ప్రయాణంలో మరి చాలామంది దొంగలు ఉంటారు. ప్రయాణ ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకు అని మనం గమనిస్తే లేఖనాల్లో చాలా చోట్ల ఆ విషయాలు మనం చూడవచ్చు. యూదా ప్రజలు బబులోను పట్టణం నుండి యెరికో పట్టణానికి యెరూషలేం పట్టణానికి వారు చెర నుండి విముక్తి పొంది వచ్చేటప్పుడు యెరూషలేముకు వస్తుంటున్న వారికి ఆ రాజు కొన్ని వస్తువులు అప్పగించాడు. వాటిని తీసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి యెరూషలేములో ఉన్న యాజకులకు, మరి అక్కడ ఉన్న దేవాలయానికి సంబంధించిన వాటికి అప్పగించాలి అని తెలియజేశారు. ఆ సమయంలో
ఎజ్రా శాస్త్రి గారు ఆ రాజుని సహాయం అడగాలని కోరుకున్నాడు. ఎందుకు అనంటే వారి దగ్గర చాలా ఉపకరణాలు ఉన్నాయి. మధ్యలో దొంగలు కన్నం అది కినక కొట్టివేస్తే మరి యెరూషలేములో వీటిని జమ చేయాలి, ఏ ఒక్కటి తక్కువ కాకూడదు. ఎజ్రా గ్రంథంలో ఆ సంగతులన్నీ ఉన్నాయి. అక్కడ బబులోను సామ్రాజ్యంలో ఎలాగూ ఆ తూనిక కరెక్ట్గా ఇవ్వబడిందో అదే తూనిక యెరూషలేములో అప్పగించాలి. అందులో తులం కూడా తగ్గడానికి వీల్లేదు, బంగారం అయినా వెండైనా సరే. ఇటువంటి ప్రయాణ ప్రమాదం ఒకటి జరిగింది ఇక్కడ. ఈ ప్రయాణ ప్రమాదములో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అక్కడ మనము చూడవచ్చు. వచనం 30లో చూస్తున్నట్లయితే యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతూ ఉన్నాడు అనే మాటలు చూస్తున్నాం. యెరూషలేం అంటే షలోం, సమాధానం, శాంతి అని మనం చూస్తూ ఉన్నాం. యెరికోను గూర్చి మనం చూస్తున్నాం, పరిమళం, సువాసన అనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు పిల్లరా, యెరూషలేములో ఏమేమి ఉన్నాయి, ఏమున్నది అనే సంగతులు చూస్తే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం వచనం 3 చదువుదాం. చూడండి పిల్లరా, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం వచనం 3 చదువుదాన్ని చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. ఇక్కడ గమనిస్తున్నట్లయితే యెరూషలేములో ఏమి ఉన్నదని చూస్తా ఉన్నా, దేవుని మందిరం ఉన్నది. రెండవది, యెరూషలేములో ఏమి ఉన్నదని చూస్తాం అంటే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే యెరూషలేములో కాబట్టి సాదోకును యెరూషలేములో ఏమున్నది ఇక్కడ? మందసం, దేవుని మందసం. మందసం అంటే ఎవరు? ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు. అయితే ప్రియులారా గమనించండి, యెరూషలేములో మందిరం ఉన్నది. మందిరం ఉందంటే అక్కడ ప్రజలు సహవాసం చేస్తారు. ఆ మందిరంలో ఎవరున్నారు అని అంటే మందసం. మందసం అంటే దేవుడే. దేవుడే తన ప్రజలను కలుసుకోవాలంటే ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి, ఆ దేవాలయంలోనికి, ఆ మందసం ఎదుటికి రావాలి అని ప్రభువే కోరాడు. కనుక యెరూషలేములో ఇవి ఉన్నవి అని చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 19వ చరణం చదువుదాం. చూడండి, 102వ కీర్తన 19వ చరణం చదువుదాం. మనుష్యులు యెరూషలేములో ఏమన్నా చెప్పండి? స్తోత్రములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం ఉన్నది అంటే స్తుతి ఉన్నది యెరూషలేములో, ఆరాధన ఉన్నది యెరూషలేములో. యెరూషలేములో ఆయన నామము ఘనపరచబడుతుంది. యెరూషలేములో ఆయన నామము ఘనపరచబడాలి. ముఖ్యంగా మనం చెప్పుకుంటే యెరూషలేములో దేవునికి స్తోత్రములు చెల్లించేవారు ఉన్నారు. 4వదిగా మీరు చూడగలిగినట్లయితే అదే కీర్తనల గ్రంథంలోనే 122వ కీర్తన 6వ చరణం చూడండి. 122వ కీర్తన 6వ చరణం. యెరూషలేములో ఏమన్నా చెప్పండి? ప్రార్థన. యెరూషలేములో ప్రార్థిస్తారు, ప్రార్థన ఉన్నది. ప్రభునందు ప్రియులరా, చాలా విషయాలు ఇలాగ ఉన్నాయి మనం చెప్పేదానికి. యెరూషలేము గురించి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొచ్చాను. యెరూషలేమును దేవుని మందిరం ఉన్నది, అక్కడ మందసం ఉన్నది, అక్కడ స్తోత్రాలు ఉన్నాయి,
అక్కడ ప్రార్థన ఉన్నది. ఇలాంటి యెరూషలేమును విడిచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికోలో ఏముంది చూస్తాం. కొన్ని మాటలు మీరు గమనించగలిగినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? యెరికో పట్టణము బయట ఎవరున్నారు చెప్పండి? గ్రుడ్డివారు ఉన్నారు. రెండవది ఇదే లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 19వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అందరూ అది చూచి యెరికో పట్టణంలో ఎవరున్నారట? పాపం. యెరూషలేములో ప్రభు ఉంటే, అక్కడ స్తోత్రాలు ఉంటే, అక్కడ ప్రభు ఉంటే, అక్కడ మందిరం ఉంటే, ప్రార్థన ఉంటే, యెరికోలో ఏమున్నది? గ్రుడ్డివారు ఉన్నారు, పాపులు ఉన్నారు యెరికోలో. మరొక మాటను మీరు చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. చూడండి. అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రాహాబు అనే స్త్రీ ఎక్కడుంది? ఏ పట్టణంలో ఉంది? యెరికోలో ఉన్నది. ఈవిడ హిస్టరీ ఏంటి అని అంటే అక్కడే చెప్తున్నాడు ఆ మాటలోని కదా. మరొక మాటని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఈ పట్టణం ఇక్కడ చూడండి, పట్టణము శపించబడింది అంటే ఈ పట్టణం ఎలాంటిదట? శపింపబడిన పట్టణం. ఈ పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమైపోయింది? శాపానికి గురైంది. యెరికో పట్టణంలో శాపం ఉన్నది. మూడవదిగా గమనించినట్లయితే అదే 6వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదాం. చూడండి. అక్కడ ఏమున్నది అని మనం గమనిస్తే మరణం. యెరికోలో ఏమున్నది చెప్పండి? మరణం, సంహారం ఉన్నది అనే సంగతులు చూస్తా ఉన్నా. అదే 6వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. చూడండి. ఆ పట్టణం ఏం చేయబడిందంట? కాల్చబడినది అనే సంగతులు చూస్తా ఉన్నాం. యెరికో పట్టణం పేరు ఏం పేరు? సువాసన, పరిమళం. కానీ లోపల హిస్టరీ చూస్తే ఎట్లా ఉంది యెరికో పట్టణం? మంచిదేది లేదు. యెరూషలేములో ఇలాంటివి ఏమైనా కనపడాయా? లేవు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ప్రదేశముని విడిచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ పట్టణానికి వెళ్తున్నాడు. మరొక పోలికను మీరు గమనిస్తే యెరూషలేము పరలోక సంబంధానికి గుర్తుగా ఉంటే యెరికో పట్టణం దేనికి గుర్తుగా ఉంది? లోకానికి. యెరూషలేము పట్టణం దేవుని యొక్క మహారాజు పట్టణమైన ఆ సుందర నగరాన్ని చూపిస్తూ ఉంటే యెరికో పట్టణం ఈ లోకానికి సాదృశ్యంగా. మరొక పోలికను మనం గమనిస్తే యెరూషలేము పట్టణానికి వెళ్ళేవారు ఇరుకు మార్గంగా ప్రయాణం చేయాలి. కానీ యెరికో పట్టణానికి వెళ్ళే మార్గం ఎలాంటిది? అది విశాల మార్గం. ప్రజలు ఏ మార్గాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారు? విశాల మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే ప్రజలు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? ఏ లోకంలో ఉండాలని కోరుకుంటారు? ఈ భూ సంబంధమైన లోకం. ఇది విశాలమైనది.
యెరూషలేము అనగా పరలోకానికి వెళ్ళే దారి ఎలాంటి దారి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గమున వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది? చాలా కొద్ది మంది. అలాగైతే ప్రభునందు పిల్లరా, ఈ 2 పట్టణాల దగ్గర మన పేరు పెట్టుకుందాం. ఈ 2 పట్టణాల దగ్గర మన పేరు పెట్టుకొని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నామేంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రభువుని నమ్మిన పిల్లలు యెరూషలేమును కోరుకుంటే, ప్రభువుని నమ్మని వారు ఎక్కడున్నారు? ఎరికో. లోకం విశాల మార్గంలో ఉన్నారు. అలాగైతే ప్రభువునందు పిల్లరా, ఎరికో పట్టణములో శాపం ఉన్నది, ఎరికో పట్టణములో మరణం ఉన్నది, ఎరికో పట్టణము కాల్చబడింది. కానీ అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం వచనం 25 చదువుదాం. చూడండి. ఎరుకో పట్టణం అంతా కాల్చబడింది. అందులో ఉన్న ఏ వస్తువు కూడా తీసుకోబడలేదు. కానీ అందులో ఉన్న ఒక స్త్రీ, తనకు సంబంధించిన వారందరూ ఏం చేయబడ్డారు? బ్రతికారు. ఇది ఎలా సాధ్యం? పట్టణమంతా కాలిపోతే, పట్టణమంతా నశింపైపోతే, ఆ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ, తనకు సంబంధించిన వారందరూ బ్రతికారు. ఎందువలన? ఒక మాటని మనము గమనించుదాం. చూడండి పిల్లలు, అదే 25వ వచనం తర్వాత మాట చదవండి. ఇంకొక మాటని 23వ వచనం కూడా చదువుదాం. చూడండి, 23వ వచనం చదువుదాం. అది వెలుపలకు వారు తోడుకొని వచ్చారు, వేగులు వారు బ్రతికారు. తర్వాత ఏముంది అక్కడే? ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని, ఎక్కడుంది? పాలెమునకు వెలుపట. 23వ వచనంలో పాలెమునకు వెలుపట ఆవిడ ఉంచారు, ఆవిడకి సంబంధులందరినీ అక్కడ ఉంచారు. కానీ 25వ వచనం ఆఖరిలో ఆవిడ ఎక్కడుంది చెప్పండి? ఇశ్రాయేలుల మధ్య నివసించు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో ఈవిడ చేర్చబడింది. ప్రభు చెప్పారు, వేషధారికి పరలోకం లేదు. ఎవరికి ఉంది పరలోకం? వేశ్యకు ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆ పరలోకం అందరి కొరకు ప్రభు సిద్ధపరిచాడు. కానీ దాన్ని పొందుకోవటానికి చాలా తక్కువ మంది మాత్రమే ఇష్టపడి కోరుకొని ప్రభు సన్నిధికి వస్తున్నారు. అనేకులు ఎరుకో లాంటి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, విశాలమైన మార్గాన్ని వారు కోరుకుంటున్నారు. కానీ ప్రభు ప్రతిష్ఠించిన ఆ నిత్య జీవానికి చేర్చబడే మార్గాన్ని కోరుకోవట్లేదు చాలా మంది. ఇప్పుడు చెప్పండి, ఈ 2 పట్టణాల దగ్గర మన పేర్లు పెట్టుకున్నాం. మన పేర్లు పెట్టుకొని ఇప్పుడు చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నిటినీ మనము క్లారిఫై చేసుకుంటే మనం ఏంటి, మనం ఎలా ఉన్నామో ఒకసారి అర్థమవుతుంది. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? అర్థమైందా? ఏంటి అమ్మాయిని చూస్తున్నారు? ఆ పట్టణాలు, ఆ పేర్ల దగ్గర మన పేర్లు పెట్టుకొని ఏ పట్టణంలో ఏమున్నదో, ఏ పట్టణంలో ఏమి లేదో అది మనం ఆలోచన చేస్తే, యెరూషలేము లాంటి దేవుని మందసం, మందిరం, ప్రభు ప్రార్థన, సహవాసం, స్తోత్రములు ఉన్న ఈ స్థలాన్ని విడిచి చాలా మంది ఏం చేస్తున్నారు? ఆ ముక్క ముంచుకొని, ఆ చొక్క తీసుకొని ఏం చేస్తున్నారు? లేచి వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో
ప్రభు ఇదే మాట మాట్లాడాడు. ఆయన శిష్యుల్లో ఒక శిష్యునితో ప్రభు మాట్లాడింది ఇదే. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇలాంటి సుందరమైన యెరూషలేముని విడిచి అనేక మంది కదా వెళ్తా ఉన్నారు. అలా వెళుతున్న వ్యక్తి మార్గంలో ఏం జరిగింది? ఆ వ్యక్తికి లూకాసు వార్త మనం చదివిన భాగానికి వెళ్ళి చూస్తే 10వ అధ్యాయంలో చూడండి, అక్కడ 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేమును యెరికో పట్టణం దిగి వెలుచు దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచి ఆ మనిషిని పట్టుకున్నారు, కొట్టారు, వస్త్రం చేశారు, అతన్ని కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రమాదం ఉన్నది. యెరూషలేమును ఆయన ఉన్న స్థలాన్ని విడిచి వెళుతున్న వారికి ఏమున్నది? లోకంలో ప్రమాదం ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యెరికో పట్టణం అంతా కాల్చబడింది, కానీ ఆ పట్టణంలో ఉన్న రాహాబు అనే స్త్రీ మాత్రం, తన ఇంటి వారందరూ మాత్రం ఏం చేయబడ్డారు? సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ సంగతి చెప్తా ఉంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. సువార్త కానీ లోయ సంఘాల వైపు, అంటే దరిదాపుగా వెలుగొండ ప్రాజెక్ట్ ఆ ఏరియాస్లో వెళ్ళినప్పుడు అంతా డ్రై ఏరియా అది. ఆ ప్రాంతం అంతా మరి ఫారెస్ట్ ఉంటుంది, అంతా కొండలు ఎక్కి దిగాలి. ఆ ప్రాంతానికి సువార్తకని వెళ్ళినప్పుడు, టీమ్స్గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక దృశ్యం కనబడింది. వేసవి కాలంలో గడ్డి చెట్లు అన్నీ ఎండిపోతాయి. ఒక చెట్టు రాపిడి జరిగి అవి మంటలు వచ్చేసి, లేదా ఎవరైనా సిగరెట్ కానీ ఏదైనా తాగి అక్కడ పడేస్తే దాంట్లో కాస్త నిప్పురం ఉన్నా సరే ఎండిపోయిన విధానాన్ని కాల్చేస్తాయి. ఆ సమయంలో ఒక నెమలి పిల్లలను పెట్టుకొని ఉంది. అడవి ఒకవైపు నుంచి కాలుకుంటూ వస్తూ ఉన్నది. పిల్లలు పాపం దాని రెక్కల క్రింద ఉన్నాయి. పిల్లలను కాపాడటం కోసం ఇక ఆ పిల్లలు తనతో పాటు రాలేవు. ఆ రాలేని సమయం అది పిల్లల మీద అంతే కూర్చుండి తన రెక్కలు కాలిపోయాయి, తన ఈకలన్నీ కాలిపోయాయి. అది కూడా కాలిపోయి అలాగ నీలుకొని ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, అరే నెమలి మంటల్లో కాలిపోయింది, రెక్కలన్నీ ఎగిరిపోవాల్సింది కదా, ఎందుకు ఇది కాలిపోయింది అనుకుని ఆ వ్యక్తి చేతిలో ఉన్న కర్ర తీసుకొని దాన్ని ఇలా అన్నాడు పైకి. దాని క్రింద నుంచి 5 పిల్లలు బయటకు వచ్చాయి బ్రతికి. యెరికో పట్టణము కాల్చబడింది. రాహాబు అనే స్త్రీ తన సంబంధాలు ఎక్కడికి వచ్చారు? వెలుపలకు వచ్చారు. అదిగో ఆ తల్లి బిడ్డల క్షేమము కొరకు తన ప్రాణం అర్పించింది, బిడ్డలను సజీవంగా కాపాడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పిల్లలమైన మనలను కాపాడటానికి, రక్షించడానికి తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించాడు. ఈ గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఆయన ఉన్న ఈ స్థలాన్ని, ఆయన ప్రేమించే మనలను ఈ స్థలాన్ని విడిచి అనేక మంది యెరికో లాంటి ప్రదేశాలకు దిగి వెళ్తా ఉన్నారు. ఈ సంగతుల వారికి ఏమీ అర్థం కావడం లేదు. ప్రియమైన సహోదర సహోదరులారా, నీ తోటి వారు నీకు అర్థమైతే హెచ్చరించు. ఇది క్షేమము కాదు, ఇది మంచిది కాదు, ఇది క్రమమే కాదు. దేవుని వాక్యం వింటున్న సోదర సోదరిమణులకు ఆలోచన చేయండి. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతూ ఆ వ్యక్తి నష్టపోయాడు, కొట్టబడ్డాడు, కొరప్రాణంతో మిగిలిపోయాడు. ఇందులో మరొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ యెరూషలేము యెరికో పట్టణాల దగ్గర మన పేర్లు పెట్టుకుంటే మనం ఏంటో అర్థమవుతుంది. రెండోది నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మూడవదిగా చూస్తున్నట్లయితే, ఇటువంటి ప్రదేశంలో ఇలాగూ కొట్టబడిన
మరి కొరప్రాణంతో విడిచిపెట్టబడిన ఈ ప్రదేశంలో ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. పైన ఇద్దరు పేర్లు ఉన్నాయి, యాజకుడు, లేవి అని. వారి గురించి నేను మీకు ఇప్పుడు వివరించట్లేదు, కానీ సమయం లేదు కనుక 33వ వచనం దగ్గర వెళ్తున్నాను. చూడండి, 33వ వచనం చూద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలు అని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, పైన ఇద్దరు, యాజకుడు, లేవి, వీళ్ళిద్దరూ ఎక్కి వెళ్తా ఉన్నాడు యెరూషలేముకి. ఈ సమరయుడు ఈ పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. అతడు సమరయుడు, అతడుగా ప్రయాణమైపోతా ఉన్నాడు, అక్కడ కొరప్రాణంతో పడి ఉన్న అతన్ని చూచాడు, అతని మీద జాలి పడ్డాడు, అతని దగ్గరకు పోయాడు, అతని గాయాలను కడిగి నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడు. ఇవన్నీ ఒక్కొక్క పాయింట్. వీటన్నిటిని ధ్యానం చేస్తే ఒక మంచి అంశం బయటకు వస్తుంది. అయితే ఇందులో నుంచి ఒకే ఒక మాట మీ దృష్టికి తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు ఇతను ఒక మాటలో చెప్పాలంటే అన్య సంబంధమైన వ్యక్తి. ఈ వ్యక్తి అతని మీద జాలి పడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమరయునికి పోల్చుకొని ఈ సంగతిని ఆ ధర్మశాస్త్రోపదేశకునికి వివరిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకం ఉన్నప్పుడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని అడిగిన మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. అందుకు యూదులు, వినండి జాగ్రత్తగా, నీవు సమరయుడవు. ప్రభుని వారు ఏమన్నారు చెప్పండి? నీవు సమరయుడవు. ప్రభు సమరయుడా? ప్రభు సమరయుడా? మరి ఎవరు? యూదుడు, యూదాగోత్రానికి చెందినవాడు. యూదాగోత్రపు కొదమ సింహం లాంటి. కానీ ఈ ప్రభుని వారు ఏమంటున్నారు? నీవు సమరయుడవు అంటున్నారు యూదులు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం వచనం 9. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయాలి. ప్రభు యూదుడు అని సమరయ స్త్రీ చెప్తుంది. ఆవిడ ఒప్పుకుంటుంది, నేను సమరయ స్త్రీని. కానీ యూదులకు సమరయులకు ఏం లేదు, సాంగత్యం లేదు, సహవాసం లేదు. అసలు సమరయులు ఇచ్చింది ఏది కూడా యూదులు పుచ్చుకోవడానికి అంగీకరించారు. అయితే గమనించండి, ఈ సమరయ స్త్రీని ప్రభు నీళ్ళు అడిగాడు. అందుకు ఆ స్త్రీకి ప్రభు ఏం సమాధానం చెప్పాడో చూడండి. 12వ వచనం చూడండి, 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఆవిడ అడుగుతా ఉంది, నీవు గొప్పవాడవా అని అంటే ప్రభు ఏం చెప్పాడంటే 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పిగా వనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవునికి వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా 15వ వచనంలో, నేను దప్పి కొనుకున్నట్లు చేదుకుంటే ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయి. ప్రభునందు ప్రియులారా, యూదులేమో నీవు సమరయుడవు, దయ్యం పట్టినవాడు అన్నారు. ప్రభుని సమరయ స్త్రీ ఏమంటుంది? నీవు ప్రవక్తవు, నీవు యూదుడవు అనే మాటలు ఇక్కడే ఆవిడ అన్నది. 19వ వచనంలో కూడా అన్నది, అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహిస్తున్నాను. ప్రభువును ఆవిడ చూసిన
ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ సమరయుడు దేవుని ఆ యూదులకు దూరస్తుడు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ సమరయుడే ఆ ప్రయాణంలో కొట్టబడి గాయపరచబడిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతని గాయాలు కట్టాడు, అతని దగ్గరకు పోయాడు, అతని మరి ఏం చేశాడు. మరొక వచనం 34వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడే లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి, ఇక్కడ చూస్తా ఉన్నారా, తను ఒక వాహనం ఎక్కి వచ్చుతా ఉన్నాడు. అయితే అతను వాహనం మీద నుంచి దిగి ఈ గాయపడిన వ్యక్తిని ఏం చేశాడు, తన వాహనం మీద కూర్చోబెట్టాడు. అంటే తన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడినా, గాయపడిన వ్యక్తికి. తన వాహనాన్ని ఈ గాయపడిన వ్యక్తికి ఇచ్చాడు. ఇందులో ఒక చక్కని పోలిక మన ప్రభువుని గురించి మనం చూద్దాం. మన గురించి మన ప్రభువుని గురించి 2-3 మాటల పోలికలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం లేక లూకా సువార్త 10వ అధ్యాయం 34లో మనం చదివిన ఈ మాట, తన వాహనం మీద తను ఎక్కించాడు అనే సంగతి మనము గమనించాం కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన వాహనం ఇచ్చాడు ఆయనకి, తన స్థానం ఇచ్చాడు ప్రభు ఆయనకి. మనకేమి ఇచ్చాడు ప్రభు? 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనం ఏం చేయబడ్డామంట? పాపులము ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. అదిగో కొట్టబడి గాయాల పాలై కొరప్రాణంతో ఉన్న వ్యక్తికి ఆ సమరయుడు తన స్థానం ఇచ్చాడు, తన వాహనం ఇచ్చాడు. పాపములో ఉండి నశించిపోవలసిన మనకు ప్రభు ఏమి ఇచ్చాడంటే తన పరిశుద్ధతను ఇచ్చాడు, తన పరిశుద్ధతలో పాలు పంపించాడు. 14వ వచనం కూడా చదువుదాం చూడండి. అక్కడే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేయను. ప్రభు ఒక్క అర్పణ చేత ఏం చేశారంటే ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు. ఈ ఒకే ఒక్క అర్పణ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో చేసి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆయనకి తన స్థానం ఇచ్చాడు, తన వాహనం ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు ప్రభు? తన పరిశుద్ధతను ఇచ్చాడు. రెండోది మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. రోమా పత్రిక 4:25 5:1 కూడా ఇక్కడ చూస్తున్నారా? అపరాధము మనది, ఈ అపరాధం కొరకు అప్పగించుకున్నవాడు ఆయన. ఎందుకు అని అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు. తీర్చుట అనంటే చాలా లోతైన భావం ఉన్నది. అప్పు చేశాం, అప్పుని ఏం చేయాలి? తీర్చాలి. తీర్చకపోతే అప్పు ఏమవుద్ది? వడ్డీకి వడ్డీ పెరుగుతుంది కదా. కనుక ఇక్కడ కూడా మన ప్రభు మన అప్పు తీర్చాడు, పాపపు అప్పును తీర్చాడు. పాపులుగా ఉన్న మనను ప్రభు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. 5వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారితో సమాధానము, దేవునితో సమాధానం ఎలా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందును తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులముగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా మనకు ఆయన విశ్వాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, నీతిని ఇచ్చాడు. మరొక తలంపును మీరు గమనించగలిగినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపములను మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ గమనిస్తుంటున్నాం, విడిపించిన వానికి అంటే కింద పుట్టినోట్లో ఉందండి, కడిగిన వానికి అన్నది కదా. కడిగిన వానికి అన్నది
ఏం కడిగాడు ప్రభు? మన పాపమును కడిగాడు. కడిగిన ప్రభు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. ఎక్కడి నుండి విడిపించాడు? పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, నాశనము నుండి, అగ్ని నుండి ప్రభు మనల్ని విడిపించాడు. తనకున్నవన్నీ మనకిచ్చాడండి. ఒక మాట చెప్పాలంటే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. లేక ఇక్కడ చూస్తున్నారా ప్రియుల, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము, ఆత్మరక్షణ. ప్రభు మనకేమిచ్చాడు? ఏంటంటే ఆత్మరక్షణ ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నీవు రక్షించబడ్డావా? మారు మనసు అనుభవం ఉన్నదా? పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉన్నదా? ఆత్మరక్షణ పొందావా? లేకపోతే శరీరమును ఆత్మను అగ్నిలో పడవేసేవానికి ఏం చేయాలి? మనం భయపడాలి. ఈ శరీరమును ఆత్మను అగ్నికి అప్పగించగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఒకే ఒక ఆయన. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వీటి నుండి తప్పించేవాడు. ఆయన తప్ప మరొకరు ఎవరు లేరు. 91వ కీర్తనలో 3 నుంచి ఆ సంగతులు మనం చూస్తాం. వేటగాని ఉరి నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఎవడు వేటగాడు? లోకంలో వేటగాడు ఉన్నాడు. ఈ వేటగాడి పని ఏంటి? వేటాడటమే. వల వేయటం, గాలం వేయటం, వేటాడటం కదా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ వేటగాని చేతికి నీవు చిక్కకుండా తప్పించబడాలనంటే నీ రక్షకుని వైపు నువ్వు తిరగాలి. నిన్ను విమోచించే ప్రభు వైపు నువ్వు తిరగాలి. ఒకవేళ తిరగకపోతే చాలా ప్రమాదం. ఇదిగో ఈ వ్యక్తి యెరూషలేము అనే ఈ సుందర పట్టణము నుంచి దిగి యెరికో పట్టణానికి వెళ్తా ఉన్నాడు. దొంగల చేతులు వచ్చి ఏమైపోయాడు? మొత్తం పోయాడు. చివరికి మిగిలిందేంటి? ప్రాణం కూడా ఎట్లా మిగిలింది? చచ్చి బ్రతికినట్లుగా బ్రతికాడు. అలా బ్రతికాడు. అలాంటి వ్యక్తికి ఈ మంచి సమరయుడు వెళ్ళి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. అతని ప్రాణం నిలిచేటట్లుగా చేశాడు. చూద్దాం, 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 35వ వచనం చదువుతున్నాను చూడండి. లేక 34లోని ఆఖరి మాటలు చూద్దాం. గాయాలను కట్టాడు, తన వాహనం మీద ఎక్కించాడు, అంటే తన స్థానం ఇచ్చాడు. ప్రభు తన పరిశుద్ధత, తన నీతి, తన రక్షణ మనకు అన్ని అనుగ్రహించాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ప్రభు ఇచ్చాడు. ఇంకేమంటాడంటే పూటకోళ్ళ వాణి ఇంటికి తీసుకుని పోయి, ఎక్కడ తీసుకెళ్ళాడట? పూటకోళ్ళ వాణి ఇంటికి. ఏంటంటే సంఘం. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. చదువుతారా ఎవరైనా? 2:47 అపోస్తలుల కార్యాల గ్రంథం. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ పూటకోళ్ళ వాని ఇంటికి అప్పగించాడు. ఇక్కడ చూస్తున్నారా? అక్కడ ఉన్నవారు ఎక్కడున్నవారు? యెరూషలేములో ఉన్నవారు, దేవాలయంలో ఉన్నవారు, మందసం ఎదుట ఉన్నవారు, ప్రార్థనా కూడికలో ఉన్నవారు, ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నవారు అక్కడ ఉన్నారు. అక్కడ చెప్తున్నారు చూడండి, అక్కడ ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకుంటున్నారు వారు, లోపల ఉన్నవారు, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారికి ఏం చేస్తున్నారట? చేరుస్తున్నారు. ఎవరు చేరుస్తున్నారు? ప్రభు చేరుస్తున్నారు. ఈ పూటకూళ్ళ వాని ఇంటికి ఇదిగో ఈ మంచి సమరయుడు తీసుకుని వెళ్ళి కదా ఈ గాయపడిన వ్యక్తిని అప్పగించాడు. ఇక్కడ మంచి మందిరం ఉంది, ఇక్కడ ప్రతి ఆదివారం సహవాసం ఉంటుంది, చాలా మంది కూడుతా ప్రభువుని సేవిస్తూ ఉన్నారు, రండి అని చెప్పేసి తీసుకొచ్చిన వారు లోపల ఉంటున్నారు. కొన్నిసార్లు ఏమవుతున్నారు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఈ పూటకోళ్ళ వాని ఇంటిలో ఉంటే క్షేమం, సంరక్షణ ఉంటుంది.
కాపుదల ఉంటుంది. నోవహు తన కుటుంబం ఎక్కడుంటే బ్రతికారు? ఓడలో ఉంటే. ఆ ఓడ సంఘమే. ఈ సంఘములో నీవు లేకపోతే నువ్వు వెలుపల ఉన్నావు అని అంటే ఏమున్నది? నీకు ప్రమాదం ఉన్నది, వేటగాడు ఉన్నాడు. కనుక ప్రభువునందు పిల్లరా, ఈ కూడికలో ఎవరైనా ఇంకా సంఘములో చేర్చబడకపోతే, ప్రభువుని నమ్మకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, పాప క్షమాపణ పొందిన ఆ పశ్చాత్తాప హృదయం లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణగా మనం పోగొట్టుకోబాకండి. ఆ మంచి సమరయుడుగా మన ప్రభు తనకున్నవన్నీ మనకి ఇచ్చాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం, తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్న మాటలు చూస్తున్నాం కదా. ఎక్కడ కూర్చోబెట్టాడు ప్రభు? మనల్ని తన ప్రక్కన కూర్చుండబెట్టాడు. సంఘం ఆయన ప్రక్కన ఒకరోజు కూర్చోబోతాను మధ్యాకాశం. ఆ సంఘములో నీవు లేకపోతే విడిచిపెట్టబడతా. విడిచిపెట్టబడితే ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా భయానకమైన పరిస్థితి. ఇక్కడ ఎవరు పట్టించుకునేవారు అంటారు. కనుక ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ వ్యక్తి పరిస్థితి ఎలాగున్నదో నమ్మని వారి పరిస్థితి ఒకరోజు అలాగనే ఉండబోతాను. అతన్ని పరామర్శించను. 35వ వచనం చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 10:35లో చూస్తున్నాం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్లవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినాడు, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదను అని అతనితో చెప్పి పోయాను. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 దేనారములు ఇచ్చాను అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 దేనారములు అంటే అక్కడ ఎంత ఉందండి? ఇంచుమించు ₹1 అంటున్నాడు కదా. అయితే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం 2 దేనారాలు అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ యెరూషలేము అనే ఈ మందిరంలో పాత క్రొత్త సంగతులు వివరించబడతాయి. ఈ పాత క్రొత్త సంగతులు మనను సరిగా ప్రభు మార్గంలో నిలబెడతాయి. ఈ సంగతులు బోధించే ఈ స్థలంలో నీవు లేకపోతే ప్రమాదం ఉన్నది బయట. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ ప్రభు యొక్క గొప్పతనం, ఆయన శ్రేష్టతను, అమూల్యతను ఆయన తన సన్నిధిలో వివరించేవాడుగా ఉన్నాడు. తన పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడేవాడుకున్నాడు. ఇట్టి స్థలములో మనం లేకపోతే ఎంత నష్టపోతాం, ఎంత నష్టపోతాం ఆలోచించు. ఉదయకాల సమయంలో ముగించిపోతున్నా ఒకే ఒక మాటతోటి. అక్కడే చూస్తున్నట్టు 2 దేనారములు తీసి ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథమే. ఈ పాత క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులే అక్కడ బోధించబడేవి. ఆ పూటకొల్లవాని ఎంట ఇంకా అంటున్నాడు చూడండి, అక్కడ నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు అది నీకేం చేస్తాను? తీర్చేదను. ఏంటిది? పౌలు గారు చాలా మంది భక్తులు చెప్పారు. ఏం చెప్పారంటే, నా కొరకు ఏమున్నది? నీతి కిరీటం. ఆయన వస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూస్తున్నాం. వాని వాని ఏముందంట ఆయన దగ్గర? ఆయన ఇస్తాడు. నువ్వు ఖర్చు చేసావా? ఆయన ఇస్తాడు నీకు తిరిగి. ఆయన నీ రుణాన్ని ఉంచుకునేవాడు కాదు. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఈ ప్రార్థన రుణం నీకు ఇస్తాడు. ఆయన సన్నిధిలో సహవాసం చేస్తున్నావా? ఈ సహవాసానికి నువ్వు ఎంత సమయం కోల్పోయావు, ఎంత సమయం నష్టపోయావో ఆ సమయాన్ని తిరిగి ప్రభు నీకేం చేస్తాడు? దానికి సంబంధించినది ప్రభు ఇస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఖర్చు పడ్డావా? నీ జేబులో నుంచి ఖర్చు పెట్టావా? ప్రభు నీకేం చేస్తాడు? తిరిగి మరలా 100 అంతలు ఇస్తాడు. నా కొరకు నీవు నీ తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను పోగొట్టుకున్నావా? నేను 100 మంది అన్నదమ్ములను, తల్లిదండ్రులను నేను ఏం చేస్తాను? అక్కడ ఇస్తాను. ప్రభు నేర్పే సంగతులు ఇవి ఇక్కడ మాత్రమే ఉంటాయి. మరొక స్థలములు ఎక్కడ ఇవి ఉండవు. ఇలాంటి మంచి సమరయుడు ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటుండగా, అదిగో గాయాల పోలై కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నావా? అయితే ప్రభు నేను ఏం చేస్తున్నాడు? నీ ప్రాణాన్ని నిలబెడతానంటున్నాడు. అతను బ్రతికించారు, పూటకొల్లవాని ఇంటికి అప్పగించారు. నీవు యెరూషలేము పట్టణం లాగా ఉంటావా? ఎరికో పట్టణం లాగా ఉంటావా? నిర్ణయం ఎవరిది? నిర్ణయం? తీసుకోవాల్సింది నీవే, ఆలోచించాల్సింది నీవే. ఆలోచన ఆలస్యమైతే ఏం జరుగుతుంది? నష్టం జరగవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
ఆఖరి మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. అదే ప్రభు ఇచ్చే ఆ యొక్క గొప్ప బహుమానం. అవి ప్రభు దగ్గర ఉన్నాయి. అవి శ్రేష్టమైనవి. అవి ఈ లోకంలో దొరికేవి కావు. అటువంటి శ్రేష్టమైన ఆ నగరం, ఆ పట్టణం ప్రభు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూస్తాం కదండి. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న దానికోసం ఏం చేస్తున్నాం? మనం ఎదురు చూస్తున్నాం. మన ముందున్న పితరులందరూ ఎదురు చూచారు దాని కొరకు కదా. మనము కూడా అక్కడికి చేరబోతున్నాం. మనం ఉండబోతున్న పట్టణం అది ఉండేది, ఎప్పుడు ఉండేది, అది నిరంతరమును ఉండేది. ఇటువంటి పట్టణానికి నీవు హక్కుదారుడు అయ్యావా? ఈ పట్టణంలో నీ పేరు చేర్చబడిందా? ఆ గ్రంథంలో నీ పేరు చేర్చబడితే ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ చేర్చబడకపోతే ఇప్పుడైనా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ప్రభు బిడ్డలకండి ఆ పూటకుల్లో అనే సంఘములో మీరు చేర్చబడండి. ఎవరైతే చేర్చబడ్డారో వారిని ప్రభు గుర్తిస్తారు. ఎవరైతే ఆయన ఇంటిలోనికి వచ్చారో ఆయన ప్రభు చూస్తా ఉన్నాడు వారిని. నీ కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన యేసయ్య తన స్థానమై మన కొరకు వదులుకున్నవాడు, తన విలువైన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా శిలువలో అర్పించినవాడు, నిలువెల్ల గాయాలు పొందినవాడు, మన దెబ్బలు, మన గాయములు, మన స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానానికి మనల్ని ఏం చేశాడు? ఆయన హెచ్చించాడు. ఇంత గొప్ప ప్రభువుని, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రాబోయే ఉగ్రతను ఎలా తప్పించుకుంటాం? తప్పించుకునే మార్గం ఒకే ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం తప్ప మరొకటి లోకంలో లేనే లేదు. కనుక ప్రభువునకు పిల్లరా, ఈ కొడుకులు ఎవరైనా ప్రభు నీకు కావాలనుకున్నట్లయితే రండి ధైర్యంగా ముందుకి. ఎలా ప్రభు నమ్మకాలు మీకు తెలియజేసి ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించిన దాకా తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేసుకున్నాం. ఒక క్షణం ఆలోచించి, ప్రభు నీకు కావాలా? ఎరుకోలా ఉన్నావా? యెరూషలేములాగా ఉన్నావా? ఇదిగో మంచి సమరుడైన యేసయ్య నీ పాపాన్ని కడిగేవాడు, నిన్ను రక్షించేవాడు, నిత్య జీవం ఇచ్చే ప్రభు, పరసంబంధమైన వాగ్దానం ఇచ్చే ప్రభు. ఆయన నమ్మకపోతే నిత్యాగ్నిగుండం ఉన్నది, అది ఎవరు తప్పించలేరు. దాన్ని తప్పించుకోమని ప్రభువే తెలియజేస్తుంటట్టుగా ప్రభు కావాలనుకుంటే ఆఖరిలో ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి. మాటలు దీవించండి, వినిన ప్రజలు ఆలోచింపచేయండి, నమ్మిన వారు మరెక్కువ ఆత్మీయ లోతులకు నడిపించమని, సంఘమును దీవించమని, మీ చిత్తం ఉన్న ప్రజలను రక్షించుకుని ఈ మాటలను స్థిరపరచుకోమని ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.